ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన యొక్క ప్రభువును రక్షకుడైన దేవుడు అనుదినం మనల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తూ వస్తున్నారు. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనం గమనించాల్సిన దేవుని యొక్క లేఖన భాగంలో ఉండే చక్కటి మాటను చూసినట్లయితే సామెతల గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా చెప్తుంది. కపట మనసుతో దానమిచ్చి డంబము చేయవాడు వర్షము లేని మేఘములను గాలిని పోలి ఉంటాడు అని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. కపట మనసుతో దానమిచ్చి డంబము చేయవాడు, కపటముతో మాట్లాడటం అంటే మాట చెప్పేటప్పుడు మనసులో ఒకటి ఉంటుంది, పైకి మాత్రం ఒకటి ఉంటుంది. పైకి మాత్రం ఒకటి చెప్తాడు, లోపల మాత్రం ఇంకొకటి ఉంటుంది. దాని ఉద్దేశం పరమార్థం వేరుగా ఉంటుంది. సో ఆ విధంగా మనం గమనించినట్లయితే వర్షము లేని మేఘాలు గాలి ఎలా ఉంటాయో అలా ఉంటుంది అని చాలా కాలంగా మన యొక్క నాకున్న అనుభవాలు నేను చెప్తున్నాను. కొంతకాలం క్రితం ఐ థింక్ 2003-4 అనుకుంటా, 4లో నేను ఒక గుంటూరు ఏరియాలో ఒక ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. ఆ ప్రాంతం పెరింగపురం అనే ప్రాంతం. సో ఆ ప్రాంతంలో అప్పటికే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు నాతో చెప్పిన మాట ఏంటంటే, మేము గత ఏడు వరి నాట్లు వేయలేకపోయాం, ఎందుకని అని అడిగాను. అప్పుడు వాళ్ళు అన్నారు, వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోవటం ఏంటి, పడ్డాయి కదా అని. అప్పుడు వాళ్ళు అన్నారు, వర్షాలు మన దగ్గర ఏదో పడితే కాదండి, పై ఎత్తున పడాలి. అంటే తెలంగాణ, ఆ కర్ణాటక, అటు మహారాష్ట్రలో ఆ ఏరియాలో పడితే అప్పుడు మన యొక్క నదులన్నీ నిండుతాయి, డ్యాములు నిండుతాయి. సో డ్యాములు నిండితే అప్పుడు కాలువల్లో నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చినప్పుడు పొలాలకి నీళ్ళు పెట్టుకోవడానికి, వరి వేసుకోవడానికి ఉపయోగం అవుతుంది, లేకపోతే వరి పండదు అని. సో ఆ సేవకుడిగా నేను ఆ సమయంలో 2004లో నాకు బాగా గుర్తుంది, 2004లో నేను ప్రార్థన చేసి చెప్పాను, నేను ఖచ్చితంగా ఈ సంవత్సరం మీరు వరి నాట్లు వేస్తారు, మీరు వరి నాట్లు మీ చేతో వరి నాటుతారు, మీ చేతో వరి పైర్లు కోస్తారు అని చెప్పాను. అదే సమయంలో 2004 అక్టోబర్లో నేను ట్రాన్స్ఫర్ అయ్యి హుబ్లీ ప్రాంతానికి వెళ్ళిపోయాను. అది తర్వాత నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నాకు కలిసినప్పుడు చెప్పారు, మీరు చెప్పినట్లుగానే అది దేవుడు ఈ సంవత్సరం మాకు కృప చూపించాడు, మేము వరి నాట్లు వేసాం, వరి పైర్లు కూడా కోసాము అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. అంటే అంతకుముందు పరిస్థితులు ఏంటి అని అన్నప్పుడు వాళ్ళు అన్నారు, వర్షం వచ్చేటట్లుగా మేఘాలు వస్తుంటాయి కానీ అండి, వర్షం లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, వర్షం లేకుండా ఆ మేఘాలు గాలి చేత కొట్టుకొని పోతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాలి, ప్రతి వ్యక్తి ఇప్పుడు సీజన్ అయింది, వర్షాల కాలం సీజన్ అయింది కదా, సీజన్లకి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని రికార్డింగ్ చేస్తున్న ఈ సమయంలో కూడా బయటంతా కూడా మేఘావృతంగా ఉంది, ఆకాశం అంతా మేఘాలతో నింపబడి ఉన్నాయి, కానీ వర్షం మాత్రం లేదు. ఇక చూస్తూ ఉండగానే ఆ మేఘాలు అలాగా గాలికి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఎండ వచ్చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. సేమ్ థింగ్ కొంతమంది వ్యక్తులు అలాగే కొంతమంది దాన ధర్మాలు చేయడానికి ఇష్టపడే వ్యక్తులు ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు. ఆ దాన ధర్మాల్లో నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను గొప్పలు చెప్పుకోవటం, పలాని యొక్క ఆర్ఫనేజ్కి, పలాని హోమ్కి, ఇలాంటి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మేము ఇది దానం చేస్తాం, అది దానం చేస్తాం, ఇది చేస్తామని గొప్పలు చెప్పేస్తారు. ముందుగానే మాటలు ఇచ్చేస్తారు, ముందుగానే చెప్పేస్తారు, ప్రమాణం చేస్తారు, మేము అది చేస్తాం, ఇది చేస్తామని. చివరి చూస్తే అది ఏది కూడా జరగదు. ఊరికి మాట మాత్రం చెప్పి వెళ్ళిపోతారు, అడ్రస్సే ఉండదు. గత కొంతకాలం క్రితం కూడా మన దేశంలో, మన ప్రభుత్వాల్లో కూడా, ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నారు, ఆయన ప్రారంభంలో అని చెప్పారు, ఒక్కొక్కరు అకౌంట్లోకి 15 లక్షలు మొత్తానికి మీ అకౌంట్లో పడతాయని అన్నాడు. అందరికీ జీరో అకౌంట్ బ్యాలెన్స్తో అకౌంట్లు ఓపెన్ కూడా చేయించాడు. ఏమైంది? ఏం చేశారు? పడ్డాయా? గొప్పలు చెప్పారు, నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చేస్తాను. ఏమైంది? అలాగే మనం గమనిస్తే ఇక నోట్లు మార్పిడి చేసేస్తే ఆ మొత్తం తీసేస్తే అప్పుడు అసలు మొత్తం బయటలో పొట్టలో ఉన్న పాములన్నీ బయటకు వస్తాయన్నారు. 500 మార్చారు, 1000 రూపాయలు మార్చారు. ఏమైంది?
2000 కూడా తీసుకొచ్చారు. ఏమైంది చూస్తే కపట మనస్సుతో దానం చేస్తానని గొప్పలు చెప్పేవాడే, గొప్పలు చెప్తాడే తప్ప చేయడు. కపట మనస్సుతోనే. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మనం గమనిస్తే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఏలుబడి చేస్తున్న ప్రభుత్వం సంవత్సరం అయింది కదా. స్త్రీలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు అని అన్నారు. ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికైనా ఆర్టీసీ ఎక్కి నా పేరు చెప్పండి అని నాయకులు చెప్పారు. తిరుపతి అంటే మన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడి నుంచో ఎక్కడి వరకు ముగింపు ఉందో అక్కడ వరకు అన్నారు. ఎత్తొచ్చి మళ్ళీ అట్ట కాదు, ఏ జిల్లా వరకు ఆ జిల్లా అని అన్నారు. మరి అది లేదు, ఇది లేదు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ అన్నాడు. ఒకటి ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు, ఎవరికి లేదు. మరొక ఆయన అన్నాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అని ఇంకొక ఆయన అన్నాడు. కపట మనసుతో దానం ఇచ్చి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, కపట మనసుతో డంబము మాటలు చేయరు. దానం ఇస్తున్నానని చెప్పుకుంటారు. దేవుని బిడ్డలుగా ఉన్న మన జీవితాల్లో మనం అలాంటి వాళ్ళం కాకూడదు. ఒక్కసారి ఒక మాట చెప్తే దాని కొరకు మనం నిలబడాలి, ఆ మాటకి లోబడాలి, ఆ మాటను కట్టుబడి ఉండాలి. ఎందుకంటే మనము ఆరాధించుచున్న దేవుడు జీవగలిగిన దేవుడు. ఆయన కూడా అలాగే తాను వాగ్దానం చేసింది తప్పక మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేస్తాడు. ఆయన మాట మార్చుకునే దానికి ఆయన మానవుడు కాదు అని ప్రవక్త అయినటువంటి బిలాము అంటాడు. తాను సెలవిచ్చినటువంటి మాట ప్రకారంగా ఆయన చేస్తాడు. ఆయన మాట మార్చుకోడు, ఆయన మానవుడు కాదు అని. మరి ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్న మనము దేవుని సన్నిధిలో దైవికమైన హెచ్చరికను ఉంది. మనం నోరు తెరిచి దేవునితోనూ, దేవుని సేవకులతోనూ, దేవుని మందిరానికి వస్తున్నటువంటి ప్రజలతోనూ, లేక మన బంధువర్గంతోనూ, లేక మన ఇరుగు పొరుగు వారితో ఏమైనా ఒక మాట మాట్లాడుతుంటే దానికి నువ్వు కట్టుబడి, నీ చేతనైతేనే నువ్వు మాట ఇవ్వు. ఆ మాట ఇస్తే దానికి కట్టుబడి నువ్వు చేయడానికి ప్రయత్నం చేయి. దానికి ఎంత నష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు అవుతున్నా దాని గురించి ఆలోచించొద్దు. ఒక్కసారి నీ నోటి నుంచి మాట వస్తే, ఎందుకంటే నీవు అనుసరించుచున్న నీ దేవుడు కూడా నిన్ను ఆ విధంగా తన వలె ఉండాలని కోరుకున్నాడే తప్ప, నేను ఒక రకంగా ఉంటాను భక్తుడా, నువ్వు ఒక రకంగా ఉండు అని చెప్పి ఆయన లాలూచి పడడు. చెప్పడం మాత్రమే నేను చెప్తాను, చేతనైతే చేయను అని చెప్పే రీతిలో ఆయన ఉండడు. కాబట్టి దేవుని బిడ్డలకి ఈ రోజున మన మనసు మార్చుకొని, ఒకవేళ గతంలో ఏదైనా చేస్తుంటే, ఎవరితో ఏదైనా ప్రమాణం చేస్తుంటే అది నువ్వు నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. ప్రభు సహాయం కోరుకొని, ప్రభు సహాయం బట్టి నువ్వు చేయడానికి ప్రయత్నం చేయి. అంతే తప్ప మాట ఇచ్చి మాటకు ఇంకొక డొంక తిరుగుడు సమాధానం చెప్పొద్దు, ఇంకొక రకమైన ఆలోచన చెప్పొద్దు, ఇంకొక రకమైన నేను అట్లా అనుకోలేదు, ఎట్లా అనుకున్నాను, నేను అదే అట్లా అనుకున్నాను, ఆ టైంలో అట్లా ఉన్నింది, ఈ టైంలో ఎట్టుంది అన్నటువంటి తలంపులు రాకూడదు. అది వస్తే అది ఖచ్చితంగా పక్కగా సాతాను యొక్క మనస్తత్వం. కాబట్టి దేవుని బిడ్డలకి మనకు అలా ఉండకూడదు. నేను ఇద్దాం అనుకున్నా కానీ చూస్తుంటే భయం వేస్తుంది అని అంటే ఇక నువ్వు సాతానువే కదా. నువ్వు అలా అనకూడదు. నేను నోరు తెరిచి మాట చెప్తే ఆ మాట ప్రకారంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప వేరే విధమైనటువంటి రీతిలో మోసం చేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు, మన ప్రభు అయిన యేసయ్య చెప్పినట్లుగా చేస్తాడు. కాబట్టి ఆయన యొక్క బిడ్డలుగా మనం కూడా ఆ విధంగా నడవడానికే ఈ హెచ్చరికమైన మాటలు సామెతల గ్రంథకర్త మనకు తెలియచేస్తున్నాడు. కనుక మరిచిపోకుండా వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభు యొక్క రాకడకు రాజ్యానికి మనం సిద్ధపడుతూ ఈ భూమి మీద మనం ఉండగానే యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా మనము ఒక మహిమను దేవునికి తీసుకొని రావాలి. సాక్షార్థంగా బ్రతకాలి. వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు, చేస్తున్నారంటే వారు చెప్పుంటారు, అది కట్టుబడి ఉంటారు, మాట తప్పు రాని. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ప్రభు రక్షక మరి ఈ రోజున అయ్యా సామెతల గ్రంథకర్త 25వ అధ్యాయం 14వ వచనంలో కపట మనస్సుతో దానమిచ్చి డమ్ముము చేయవాడు నాయన వర్షము లేని మేఘములను గాలిని పోలి ఉన్నాడని మీరు హెచ్చరించారు. కనుక దైవభక్తి కలిగిన వారమై ఇక మీదట మా జీవితాల్లో మేము ఎన్నడూ కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అయ్యా మేము ఈ విధమైన కపట మనసు మాలో ఉండకుండా నీతిగా యథార్థంగా భక్తిగా జీవిస్తూ మిమ్మల్ని ఘనపరిచేటువంటి బిడలుగా ఉండేటికి సహాయం చేయండి. కృపతో నింపండి, కాపుదలు దాచండి. ఘనమైన నామను మేము తెచ్చుకోమని చాలిన దేవుడిగా ఉండి సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రాముఖ్యంగా తాను నోరు తెరిచి దేవుని పేరట దేవుని బిడ్డగా చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి దాని ప్రకారంగా చేస్తానని తీర్మానం చేసిన వారందరికీ కృపయు కాపుదల సమాధానం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ముఖ్యంగా ప్రభు యొక్క సన్నిధిలో ఆ విధంగా మనం కట్టుబడి జీవిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో మనం సాక్షిగా కొనసాగించబడదాం. అబద్ధము మన నోట్లో ఉండకూడదు, మోసం మనం చేయకూడదు, కపటముతో మనం చెప్పకూడదు. దేనికైనా సరే ఎవరికైనా సరే ఇస్తానని చెప్పి ఆశ పెట్టకూడదు. మనం మోసపుచ్చే పరిస్థితి తీసుకొని రాకూడదు. మన వాళ్ళు కూడా పాపం మోసపోయాం. ఇదిగో నీకు 15,000 అంటే చదువుకుంటున్న ప్రతి వాడికి 15,000 అని అంటే అందరూ ఆత్రపడ్డారు. మరి ఏమైంది? మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో ఇది ఈ యొక్క దేశ రాష్ట్ర పరిస్థితులు, ఇది క్రైస్తవులుగా మనం దీని విషయంలో ఏం చేయాలంటే దైవభక్తి కలిగి పడిపోయిన వ్యక్తిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఇది చేస్తానని చేయకుండా పడిపోయాడు ఇతను, మనం అలా ఉండకూడదు. మనం నోరు తెరిచి ఏదైనా చెప్పామంటే ఖచ్చితంగా దాని ప్రకారంగా చేయాలి. అలా ఉంటేనే మనం మాట ఇవ్వాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలనేది మనం నేర్చుకోవాలి. ఏ విషయానికైనా సరే, దేనికైనా సరే, ఒక డబ్బు విషయంలోనే కాదు, సమాధాన విషయంలో కానీ, విధేయత విషయంలో కానీ, లోబడే విషయంలో కానీ, తగ్గింపు విషయంలో కానీ, పరిశుద్ధమైన జీవితం విషయంలో కానీ, వీటన్నిటిలో మనం దేవునితో ఒక నిబంధన చేసుకొని ముందుకు కొనసాగించబడతాం. కృప మనకు విధంగా తోడేవిడి మనల్ని బలపరిచి నడిపించుకుంటాం. ఆమేన్.